విశాఖ ఎయిర్పోర్ట్లో సేవలు ఇక నిలిచిపోనున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయం సేవలు సమాప్తం కానున్నాయి. భోగాపురం ఇటీవల నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీంతో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలను నిలిపేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. 30 ఏళ్ల పాటు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపేస్తున్నట్లుగా పౌర విమానయాన శాఖ తెలిపింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీస్ విమానాలు, ప్రభుత్వ అతిథులు రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, విఐపి ఎయిర్ క్రాఫ్ట్లు ఇక్కడి నుంచి నడుస్తాయని, నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ సేవలు రద్దు కానుండగా అక్కడి నుంచి సేవలందించే విమానాలన్నీ కూడా భోగాపురం నుంచి వెళ్లనున్నాయి. దీంతో భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలపై విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా తమ షెడ్యూళ్లను విడుదల చేస్తున్నాయి. ఇక ఇప్పటికే భోగాపురం నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, తిరుపతికి ఇండిగో సంస్థ తొలి రోజు 31 సర్వీసులు నడపడానికి ప్రణాళిక రూపొందించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ని అడిగి తెలుసుకుందాం. జార్జ్, దేశీ విదేశీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు 4.5 దశాబ్దాలు సేవలు అందించినటువంటి విశాఖ విమానాశ్రయం ఈ రోజు అర్ధరాత్రి నుంచి విశ్రమిస్తుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన నేపథ్యంలో దీన్ని మూసివేస్తూ ఉన్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యేక విమానాలకు తప్ప ప్రయాణికుల విమానాలు అనుమతించబోమని ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది. ఏదైతే విశాఖ విమానాశ్రయంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి VTZ కోడ్ని సైతం కూడా కొత్తగా నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి సైతం కూడా బదలాయించారు. ఈ నేపథ్యంలో కొత్త విమాన రాకపోకలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూళ్లు విడుదల చేసిన నేపథ్యంలో ఈ విశాఖ విమానాశ్రయం అనేది మూతపడుతూ ఉంది. అయితే 4.5 దశాబ్దాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అనేక మంది ఈ విశాఖ విమానాశ్రయంలో అనేక మంచి మధురానుభూతులు అయితే పొందారు. ముఖ్యంగా సముద్రం మీదుగా విమానం గాల్లోకి ఎగురుతుంటే ఆ అనుభూతిని అనేది పొందడం జరిగింది. ఇటు పోర్టు, ఆ పక్కనే మత్స్యకార బోట్లు, రెండిటి మధ్య కంటైనర్ టెర్మినల్, ఇలా కొంచెం కొంచెం ప్రయాణిస్తే ఆ మిలిగుట్లు గెలిపే కాంతులతో వెలిగిపోయే అందమైన భవనాలు, ఈ సముద్రం అలలు ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సైతం కూడా ఈ విశాఖ విమానాశ్రయాన్ని మిస్ అవుతున్నామంటూ కూడా అనేక మంది ప్రజలు సైతం కూడా ఆ విశాఖ విమానాశ్రయంలో వాళ్ళు ప్రయాణించిన అనుభూతిని సైతం కూడా నెమరమెత్తుకుంటూ బిస్యూ అంటూ కూడా అనేక స్టేటస్లు సైతం కూడా పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తమ అనుభూతులను సైతం కూడా పంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే 4.5 దశాబ్దాల కాలంగా ఈ రాకపోకలు అనేవి కొనసాగించాయి. ముఖ్యంగా ఒక్క విమానంతో ప్రారంభమయ్యి దాదాపుగా 40 విమానాలు వచ్చి తిరిగి వెళ్లే స్థాయికి ఈ విశాఖ విమానాశ్రయం అనేది చేరింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు డొమెస్టిక్ మాత్రమే కాకుండా కొత్త అంతర్జాతీయ సర్వీసులను సైతం కూడా ప్రజలకు పరిచయం చేసింది. దాదాపుగా ఇది 1941 సమయంలో ఆంగ్లేయులు రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం ఇక్కడ చిన్న రన్వేను అయితే నిర్మించడం జరిగింది. అయితే అప్పుడు యుద్ధం ముగిశాక దాని అవసరం రాకుండా పోయింది. ఆ తర్వాత కొన్ని అవసరాల ముఖ్యంగా భారత నౌకాదళం కొన్ని అవసరాల ముఖ్యంగా వాటిని రన్వేను విస్తరిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే దానికి చూసుకున్నట్లయితే కనుక 2007-2008 కాలంలో ప్రత్యేక టెర్మినల్ నిర్మించిన సమయంలో అప్పటి నుంచి రాకపోకలు అనేవి కొనసాగించడం ప్రారంభమైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది నేవీ అండర్ లో ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు పగటిపూట మాత్రమే ల్యాండింగ్స్ అనేవి ఉండేవి. ఆ తర్వాత మినహాయింపులు వచ్చిన తర్వాత రాత్రి సమయంలో సైతం కూడా ల్యాండింగ్ కి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రాత్రికి 9 గంటల వరకు కూడా విమానాలు వచ్చాయి. ప్రయాణికుల సంఖ్య కూడా పెరగడంతో వారి కోసం 2008లోనే ప్రత్యేకంగా ఒక టెర్మినల్ నియమించారు. అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రయత్నించి తొలుత దుబాయ్, అలాగే ఎయిర్ ఇండియా ప్రారంభం చేసేయడం జరిగింది. అలాగే శ్రీలంక, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్లకు సైతం కూడా అంతర్జాతీయ సర్వీసులు సైతం కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు చూసుకున్నట్లయితే కనుక అంటే విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ఆధ్వర్యంలో ఈ విమానాశ్రయం ఉండేది. INS డేగాలో అనేక కీలక కార్యక్రమాలు సైతం కూడా అధికమైన నేపథ్యంలో ఒక ప్రాంగణంలో అటు నేవీ విమానాలు, మరొక వైపు ఇటు పౌర విమానాలు సైతం కూడా
ల్యాండ్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా హుదూద్ సమయంలో సైతం కూడా 2014లో వచ్చిన హుదూద్ సమయంలో విశాఖ టెర్మినల్ సైతం కూడా చిన్నాభిన్నమైంది. నేవీ తన అవసరాల కోసం రన్వే సమాంతరంగా నియమించుకుంది. అయితే ఇప్పుడు భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 12 గంటల నుంచి ఈ సేవలు అనేవి నిలిచిపోనున్నాయి. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు అర్ధరాత్రి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ సేవల కార్యక్రమాలు అనేవి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు డొమెస్టిక్ తో పాటు రోజుకు 22 డొమెస్టిక్ విమానాలతో సైతం కూడా నడపడంతో పాటు అంతర్జాతీయ విమానాలు సైతం కూడా ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఓకే జార్జ్, థ్యాంక్ యూ.